షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసే బార్లీ నీళ్ల గురించి తెలుసుకుందాం. షుగర్ రాగానే ఆ సమస్యను కంట్రోల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బార్లీని కూడా వాడొచ్చు. చాలా రోజుల నుంచి బార్లీని ఆయుర్వేదంలో వాడుతూ ఉన్నారు. ఇది అనేక సమస్యలకి దివ్యౌషధం. షుగర్ని కంట్రోల్ చేయడంలో బార్లీ బాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండె సమస్యల వంటివన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. బార్లీ నీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారంలోని గ్లూకోజ్ని నెమ్మదిగా గ్రహించేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో వెంటనే చక్కెర స్థాయిలు పెరగవు. దీనివల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. బార్లీ నీటిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరానికి శక్తిని అందించేందుకు కణాలు గ్లూకోజ్ని తగ్గిస్తాయి. బార్లీ వాటర్ తీసుకుంటే అజీర్ణం, మలబద్ధకం, ప్రేగు సంబంధిత సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు. దీనివల్ల జడ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు ఈ న్యూట్రిషన్ డ్రింక్ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదని, దీనివల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్ అవుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్న వారికి ఇది చాలా ముఖ్యం. అదేవిధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలు రక్షించి డయాబెటీస్ కంట్రోల్ అవడంలో కూడా హెల్ప్ చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా బార్లీ నీటిని తాగడం వల్ల ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నీరు తాగిన వెంటనే కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోరు. బరువు కంట్రోల్ అవుతుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ బార్లీ వాటర్ హెల్ప్ చేస్తుంది. మూత్ర విసర్జనని పెంచడం ద్వారా షుగర్ వల్ల వచ్చే కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. దీంతో చాలా వరకు కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మరి బార్లీ నీటిని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా 1 కప్పు బార్లీని నీటితో కడగాలి. తర్వాత బార్లీలో 6 కప్పుల నీటిని వేసి మీడియం మంటపై ఉడికించాలి. మీకు ఇష్టమైతే కొంచెం దాల్చిన చెక్క, అల్లం ముక్క కూడా వేయండి. బార్లీ ఉడికిన తర్వాత గోరువెచ్చగా అయ్యాక అందులో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచిది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే బార్లీ వాటర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.